హాయ్ అండి అందరికీ. నేనండి మీ సవితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని అయితే నేను కోరుకుంటా అండి. చూడండి, ఈ ఆంటీ అంకుల్ ఎవరు అనుకుంటున్నారా? వీళ్ళు దేవుడు ఇచ్చిన అమ్మ నాన్న అనమాట. అందరూ అమ్మ నాన్నలే దొరుకుతున్నారు. ఇక నేను అమ్మ లేదు కాబట్టి ఎవరినైనా తొందరగా అమ్మనే అంట. ఇంకా ఆంటీ అని పిలుస్తా ప్రస్తుతానికి అయితే. కన్నా ఆమె అయితే బిడ్డలాగానే అనుకుంటది. ఆంటీ వాళ్ళు అయితే బియ్యం పోసుకున్నారు. ఈ ఆంటీ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? మా వదినాలు ఇంటి దగ్గర ఉంటారు, తెలిసిన ఆంటీ వాళ్ళు. వాళ్ళైతే బియ్యం పోసుకున్నారండి. ఇంకా రమ్మని పిలిచినుండే వెళ్ళినా. మీకు చూపిద్దామన్నట్టయితే వీడియో తీస్తున్నా. ఆంటీ అంకుల్ బియ్యం పోసుకుంటుంటే చూడండి ఎంత నిండుగున్నారో. ఎవరైనా సరే బియ్యం పోసుకుంటే అయితే ఆటోమేటిక్ ఆ కళ అయితే వచ్చేస్తుంది. ఆంటీ చూడండి ఎంత నిండుగుందో. నాదిష్టే తగిలేటట్టుంది. చాలా బాగా అనిపించింది. ఆంటీ సింపుల్ గా చేసుకుంది. చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుంది. వాళ్ళ కూతురు వాళ్ళ ఆడబడుచు అయితే వచ్చినారు. ఎక్కువ మందికి అయితే చెప్పలేదు. తొందరగా బియ్యం పోసుకుంది. తొందరగా అయితే ఫంక్షన్ కంప్లీట్ చేసేసింది. 3 వరకు అయితే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. సింపుల్ గా అయిపోయింది. ఎక్కువ హడావిడి లేకుండా బాగా అనిపించింది. ఈ ఒడి బియ్యం పోసుకున్న రోజు ఏంటంటే నాకు ఫస్ట్ టైం నేను చూసింది ఒకరికే బియ్యం పోస్తున్నారు ఆంటీ వాళ్ళు. మా దాంట్లో అయితే అట్లా పోయారు. ఇద్దరికి భార్యాభర్తలు కూర్చోబెట్టి అయితే వడి బియ్యం పోస్తారు. ఆంటీ వాళ్ళ పద్ధతి అదేనంట. వాళ్ళ దాంట్లో అట్లే ఉందంట. ఎవరి దాంట్లో ఎట్లుంటే అట్లయితే చేసుకుంటారు. ఎవరి పద్ధతి వాళ్ళదే కదా. కానీ మంచిగా అనిపించింది. అదే రోజు బియ్యం కూడా వండేసింది. బియ్యం పోసిన రోజు అయితే వండరండి, తర్వాత ఇంకో రోజు వండుతారు. కానీ ఆంటీ వాళ్ళ దాంట్లో అయితే అదే రోజు ఇక ఆంటీ మళ్ళీ చుట్టాలందరూ రారు కదా, చుట్టుపక్కల వాళ్ళని ఇట్లా పిలిచినా వాళ్ళు రారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ఎందుకు లేకరికి ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు బియ్యం అయితే వండేసింది. అది కూడా మంచిగా అనిపించింది. ఇంకా 10 సార్లు ప్రోగ్రామ్ పెట్టుకోకుండా బాగా అనిపించింది. మీకు చూపిద్దామన్నట్టయితే వీడియో అండి. చూడండి ఎంత బాగున్నారో, మంచిగా అనిపించింది. ఆంటీ అంకుల్ అయితే దండం పెట్టుకుంటుంటే వద్దమ్మా మా ఇంటి ఆడపిల్లవు నువ్వు కాళ్ళు మొక్కొద్దు అట్లా అని చెప్పేసి ఆపినారు. చాలా బాగా అనిపించింది. మీకు చూపిద్దామని ఈ వీడియో. ఈ పింక్ డ్రెస్ వేసుకున్నామే వాళ్ళ పాప, ఆంటీ వాళ్ళ పాప. ఆమెతో పాటు నాకైతే ఆ ప్లేస్ అయితే ఇచ్చింది. ఇంటి ఆడవిల్ల అన్నది చాలా ఆ మాట. నేను ఇంటి ఆడవిల్లనో కానో అది అయితే తర్వాత విషయము, కానీ ఆ మాట అయితే అన్నది చాలా బాగా అనిపించింది. అసలు దండం పెట్టుకుంటుంటే ఇట్లా అసలు పెట్టనీయలేదు. ఆడపిల్లలు కాలు మొక్కద్దని. మా తెలంగాణలో అయితే ఆడపిల్లల్ని కాలు ముట్టుకొనియరు ఎవరైనా సరే. ఇంకా వాళ్ళ చుట్టాలు కూడా బాగా మాట్లాడినారు, బాగా చూసుకున్నారు. ఆంటీ వాళ్ళ ఆడపడుచు అయితే పాట అయితే మంగళహారతి పాట పాడుతుంది. ఈనండి ఎలా ఉందో నాకైతే చెప్పండి. అదే వాడు 4-5 సార్లు పెళ్లి పాటలు వాడొచ్చా? చెట్టిలో శంకు పట్టిండు, అద్దంలో మోము చూసిండు. చెట్టిలో శంకు పట్టిండు, అద్దంలో మోము చూసిండు. సదాగో బాలకృష్ణయ్య ఇదిగో మంగళారతులు. సదాగో బాలకృష్ణయ్య ఇదిగో మంగళారతులు. నాకు వచ్చిన ఒక మంగళహారతి పాట కూడా నేనైతే పాడినా. మీరైతే విన్నారు కదా. ఎలా ఉంది, బాగుందా? ఈ పాట నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మకైతే చాలా పాటలు వచ్చు. బతుకమ్మ పాటలు పాడుతుంది. ఎవరైనా మెచ్యూర్ అయితే అక్కడ పాటలు పాడుతుండే. పెళ్ళిళ్ళప్పుడు మనం సార ఎత్తుకెళ్తే ఆ సార పాటలు కూడా మా అమ్మ పాడుతుండే పెళ్ళిళ్ళ. మా అమ్మకి అన్ని వచ్చు, ఏది రాదని కాదు. బతుకమ్మ పాటలు అయితే ఇంకా చెప్పొద్దు, అంత బాగా పాడుతుండే. కానీ తెలియదు మా అమ్మకి అట్లా అవుతుందని, లేకపోతే నేను నేర్చుకునేదాన్ని. ఎవరైతే అనుకోరు కదా సడన్గా మనుషులకు అట్లా అవుతుందని. కానీ మా అమ్మకు వచ్చిన అయితే ఎవరికి రావు. మా దాంట్లో అన్ని గనం వచ్చు మా అమ్మకు. ఇంకా ఆమెకు వచ్చినది ఆమె వాడుతుంటే ఒకటైతే విన్నుంటే అదైతే నేర్చుకున్నా. ఇలాంటి టైంలో అయితే అది యూజ్ అవుతుంది. ఆంటీ అంకుల్ బియ్యం పోసుకున్న తర్వాత అయితే ఇంట్లోకి బయటకి అయితే 3 సార్లు అయితే తిప్పుతారండి. ఫస్ట్ అయితే ఇంట్లో దేవుని దగ్గర దండం పెట్టుకొని ఆ పోసుకున్న వడి బియ్యం పట్టుకొని దేవుని దగ్గర దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకున్న తర్వాత అయితే బయటికి వెళ్ళి ఇంట్లోకి 3 సార్లు రావాలి. ఫస్ట్ బయటికి వెళ్ళినప్పుడే గడపకైతే బొట్లు పెడతారు. 5 బొట్లు పెట్టి అయితే దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకున్న తర్వాత బయటికి ఇంట్లోకి 3 సార్లు అయితే తిరుగుతారు. 3వసారి ఇంట్లోకి వచ్చి ఏ పీటల మీద కూర్చొని బియ్యం పోసుకున్నారో ఆ పీటల మీద కూర్చుంటే ఎవరైతే బియ్యం పోయలేదో అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే బియ్యం పోయలేదో వాళ్ళైతే ఆ బియ్యం అయితే దించుతారు. దాన్నే వడి దించేది అని అంటారు. వాళ్ళ పాప ఎవరో ఒక ఆవిడైతే పోయలేదు, ఆమె వడి దించింది. ఇంకా ఆమె కూడా బొట్టు పెట్టుకొని వాళ్ళకి బొట్టు పెట్టి వడైతే దించుకుందనమాట. తెలంగాణలో ఈ పద్ధతి అయితే ఉంటుంది. బియ్యం పోసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళకైతే ఇదంతా ఏంది పెద్ద సోది అని అనుకుంటారు. కానీ ఇది పోపించుకునేది అయితే అదృష్టం ఉండాలి ఎవరికన్నా. ఆంటీకి కూడా నాలాగనే సేమ్ పరిస్థితి. ఇంకా అడిగైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడిగైతే బియ్యం అయితే పోపించుకుంది. నాకు కూడా ఉన్నారు చాలా మంది, కానీ ఎవరైతే టైంకి లేకుండే నాకు మా అన్న మా వదిన పోసినారు. మీరు చూసే ఉంటారు. నా వీడియో అయితే పెట్టినా, నా మ్యారేజ్ డేది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇంకా నాకు కలిగిన కాడికైతే నేను ఏదో వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టిన. ఆంటీ అంకుల్ అయితే చాలా బాగా పలకరించి బాగా మాట్లాడినారు. ఎవరైనా సరే అందరికీ నేను చెప్తున్నా, మనోళ్ళు అయితే మనకు ఎప్పటికీ గారు, మనకు ఎప్పటికైనా బయట వాళ్ళే అవుతారు. నా విషయంలో అయితే ఇదే అయ్యింది. మా వదిన బయటదేం కాదు, మా వదిన సొంతం నా మేనమామ బిడ్డే, మా అమ్మ వాళ్ళ అన్న బిడ్డే.
అయినా సరే అది ముందుకు వచ్చింది, చేసింది. కానీ తక్కువ మన దాంట్లో మనకు అందిందాల ముందలు ఉండి చేసేటోళ్ళు చాలా తక్కువ మంది. ఎవరైతే రారు. మాకేం లే ఖర్చు అదొక తలకాయ నొప్పి అనుకుంటారు. కానీ అట్లా చేస్తే వాళ్ళకే పుణ్యం అని అయితే అది అందరికీ తెలియదు. కానీ బియ్యం పోస్తే అయితే చాలా మంచిదండి. ఎవరైనా సరే బియ్యం పోస్తావా అని అంటే పొయ్యనని అయితే ఎవ్వరు అన్నారు, పోస్తానే అంటారు. నేను చాలా మందికి పోసిన. మా అన్నలందరికీ ఐరన్లు పట్టుకున్నది నేనే. నా ఏజ్ కానీ కాదు, కానీ అన్న అయితే నేను చేసి మొత్తానికి అయితే ఇది వీడియో మీ అందరికీ నచ్చింది. నా భాష మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే అయితే చెప్పండి. ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి. అందరికైతే ప్రతి వీడియోలో చెప్తున్నా, కానీ కామెంట్స్ పెట్టట్లేదు. మీకు నచ్చిందో లేదో అయినా నాకు అర్థం కావాలి కదా. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరికైనా చూపించాలంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫొటోస్ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకేనా? బాయ్ అందరికీ.